తెలుగు కార్ లవర్స్ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో అండి ఇది. మనందరికీ తెలిసినట్టుగానే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ని ఎలా రిజెక్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటే కనుక తీసుకున్న 14 రోజుల్లోనే మీరు ఇన్సూరెన్స్ని మీ పేరు మీదకి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. రీసెంట్గానే పూణేలో ఒక కారు పూర్తిగా డ్యామేజ్ అయిన సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పూర్తిగా క్లెయిమ్ని రిజెక్ట్ చేశారు. ఎందుచేతనంటే అది 5 సీటర్ కార్లో 6 మెంబర్స్ కూర్చున్నారు. సో దయచేసి గమనించండి, పాలసీ రూల్స్ మనం బ్రేక్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా థర్డ్ పార్టీ డ్రైవర్ని హైర్ చేసుకుంటే కనుక డ్రైవర్కి సంబంధించిన లైసెన్స్ పూర్తిగా వాళ్ళ దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఒరిజినల్ లైసెన్స్ ఉంటేనే మాత్రం మీ కార్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళందరి లైసెన్స్లు సీజ్ చేయబడుతున్నాయి. అటువంటి సందర్భంలో వాళ్ళు కాపీ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నా కూడా వాళ్ళు నేరం చేసిన వాళ్ళగానే పరిగణిస్తారు. సో దయచేసి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని మీరు అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి.